మనకి ప్రస్తుతం ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది కదా. అయితే మరి ఈ యుద్ధం వల్ల ఇటువైపు ఇజ్రాయెల్కి, దాని తర్వాత అమెరికాకి ఏంది భయ అసలు ఉపయోగం ఏంది అనేది కనుక ఒకసారి చూస్తే, ఫస్ట్ ఇజ్రాయెల్కి ఏం కావాలి? వీళ్ళు ఇరాన్ వాళ్ళు చూస్తేనేమో మరి వీళ్ళు ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ఉంటారు. సో మరి వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఇజ్రాయెల్ చుట్టుపక్కనే కదా ఉంది. సో మరి ఇంకో పక్క చూస్తేనేమో ఇరాన్ ఏం చెప్పింది, మరి మా దగ్గర ఇది న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసుకున్నాం, దాని తర్వాత పెద్ద పెద్ద మిసైల్స్ ఉండే, పెద్ద పెద్ద డ్రోన్లు ఉండే, సో ఇవన్నీ కూడా ఉండే అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంది. సో ఇప్పుడు ఇదే ఇరాన్ కనుక ఇంకా బలపడింది అనుకోండి, మరి పక్కన ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ కూడా రెచ్చగొట్టి దాని తర్వాత మరి వాళ్ళకి సహాయం చేసి తీసుకెళ్ళి ఇజ్రాయెల్ మీద కనుక దాడి చేయించింది అనుకోండి, అప్పుడు నష్టం ఎవరికి? ఇజ్రాయెలే కదా, మొత్తం బూడిదైపోయింది. సో మరి అలా జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఇరాన్ని దెబ్బతీయాలి. సో ఇరాన్ని దెబ్బతీసిందంటే ఫ్యూచర్లో సేఫ్గా ఉండిద్ది. సో మరి ఇది ఇజ్రాయెల్కి కావాలి. సో మరి అందుకని చెప్పేసి కదా టాప్ లీడర్లు అందరం కూడా లేపేస్తా ఉంది. సో మరి ఇంకో పక్కన మరి ఏదో డొనాల్డ్ ట్రంప్కి ఉపయోగం ఎందుకు పోయా అంటే, సో యుద్ధం వల్ల మరి హార్మోజ్ జల్సందని మూసేశారు. సో మరి ప్రస్తుతం తెరిచారు అనుకోండి, ఇది టోల్ వసూలు చేస్తా. సో మరి ఇప్పుడు ట్రంప్కి ఉపయోగం ఏంది దీనివల్ల? మరి ట్రంప్ అటువైపు నాటో దేశాలు, దాని తర్వాత యూరోపియన్ దేశాలు ఇవన్నీ ఉండే కదా. సో మరి వాళ్ళకి మరి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచే కదా మరి అంతా ఆయిల్ అంతా కూడా సప్లై అయ్యేది. సో మరి ఇప్పుడు అమెరికా నుంచి కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి. సో మరి అమెరికా దగ్గర నుంచి కనుక కొనుగోలు చేయము అని అనుకోండి, సో దాని తర్వాత మరి హార్మోజ్ జల్సన్ నుంచే అటువైపు నుంచి వెళ్ళాలి ఆయిల్ మొత్తం కూడా. సో మరి హార్మోజ్ జల్సన్ దగ్గర చూసుకుంటే మరి వాళ్ళు టోల్ ఎంత వసూలు చేస్తున్నారు? ఏకంగా 18 కోట్ల వరకు వసూలు చేస్తూ ఉన్నారు. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఖచ్చితంగా అమెరికా దగ్గర నుంచే కదా నాటో దేశాలైనా సరే, యూరోపియన్ దేశాలైనా సరే కొనాల్సింది. సో మరి అక్కడ నుంచి కొంటే మరి లాభం ఎవరికి? సో ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ డిమాండ్ కూడా ఎక్కువ ఉంది. సో మరి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర చూసుకుంటే మరి దాదాపు అంతకుముందు ఇది $70 ఉండేది, ఇప్పుడు చూసుకుంటే ఏకంగా $100 పోతూ ఉంది. సో మరి దీనివల్ల మరి లాభం ఎవరికి? డొనాల్డ్ ట్రంప్కే కదా, అదే అమెరికాకే కదా లాభం. సో కాబట్టి మరి ఒక పక్కనేమో ఈ యుద్ధం వల్ల అటువైపు ఏది ఇజ్రాయెల్ లాభపడుతూ ఉంది, ఇంకో పక్కన చూస్తే డొనాల్డ్ ట్రంప్ లాభపడుతూనే ఉన్నాడు. కానీ ఇంకో విషయం డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏందయ్యా అది అంటే, మరి ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ ఉన్నాయి, ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మాట వినాలి. సో ఇప్పుడు ఇరాన్ కనుక మొత్తం కూడా భూస్థాపితం చేశాడు అంటే నెక్స్ట్ గల్ఫ్ దేశాలు ట్రంప్ మాట అయితే వినేటటువంటి ప్రసక్తి అయితే ఉండదు ఖచ్చితంగా. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరీ పతనం అవ్వకుండా చేయాలి ఇరాన్ని. దాని తర్వాత మరి గల్ఫ్ దేశాలన్నింటిని కూడా గుప్పెట్లో పెట్టుకోవాలి. దాని తర్వాత మరి అటువైపు చూసుకుంటే ఆయిల్ అమ్ముకోవాలి. సో మరి ప్రస్తుతం వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇదన్నమాట.